హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజిత్ని. ఫ్రెండ్స్, గ్రాస్ ఎక్స్టెన్షన్ తెలుసు కదా, ఆల్రెడీ నేను ఇంతకుముందుకు మన పాత వీడియోస్లో చేశాను. మైనింగ్ నుంచి విత్డ్రా వాళ్ళకి మొత్తం టోటల్ చేశాను. దాంట్లో ప్రాఫిట్ చాలామందికి చాలా వచ్చింది. నేనైతే కొంచెం తొందరపడేసి 1.5 అమౌంట్ అవసరం ఉండి $1.5 నేను సేల్ చేసేసాను. ఇప్పుడైతే అది $3.5 అయింది. అంటే దాదాపుగా నేను అమ్మిన తర్వాత రెండింతలు పెరిగిందనమాట. అంత ప్రైస్ ఒకటేసారి అనుకోకుండా పెరిగిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను నా వీడియోలో, అది దాదాపుగా $3+ అవ్వబోతుంది, $3+ అవ్వబోతుంది. ఎవరైనా మైనింగ్ చేసి ఉంటే హోల్డ్ చేసుకోండి అని చెప్పాను. కాకుంటే నేను అమౌంట్ అవసరం ఉండేసి నేను సేల్ చేశాను. నాకు వచ్చింది కూడా ఎక్కువ ఏం రాలేదు, $27 మాత్రమే వచ్చాయి. ఎందుకంటే నా దగ్గర 20 టోకన్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి. ఇప్పుడు సేమ్ అలాంటిదే నోడ్ పే కూడా వచ్చింది కదా. నోడ్ పే కూడా ఆల్మోస్ట్ ఎండ్ అవ్వబోతుంది. మీరు నా ఛానల్ని జాయిన్ అయ్యి ఉండింటే, టెలిగ్రామ్ ఛానల్ని, దాంట్లో మీకు దీనికి సంబంధించిన A to Z నేను జూలై ఆగస్టులో నుంచి నేను దీన్ని జాయిన్ అయి ఉన్నాను. అప్పటి నుంచి నేను దీని గురించి అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు డిసెంబర్ 1కి లాస్ట్ అనేసి మా వేరే అడ్మైన్ మన ఛానల్లో ఆయన చెప్పారు. డిసెంబర్ 1 నేను వేరే వర్క్లో ఉండి నేను చూసుకోలేదు. ఈ అప్డేట్ అయితే వేరే బ్రదర్ ఇచ్చారు. ఆ బ్రదర్ ఏం చెప్పారంటే, డిసెంబర్ 1కి అంతా మనం దీంట్లో వ్యాలెట్ అనేది యాడ్ చేసుకోవాలనేసి. ఆ వ్యాలెట్ యాడ్ చేసుకోవాలంటే మొబైల్లో మనం మైనింగ్ చేసిన వాళ్ళకైతే ఆ ఆప్షన్ అనేది లేదు. ఈ ఓన్లీ డెస్క్టాప్ అంటే మన బ్రౌజర్లో కూడా డెస్క్టాప్గా చేయొచ్చు, కానీ మనము దీన్ని యాడ్ చేసుకోలేము. విడ్త్ అనేది చాలా స్మాల్గా ఉండాలి. ఎందుకంటే అది ఓన్లీ కంప్యూటర్లో అంటే అదే పీసీ లేదా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీన్ని కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. మొబైల్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు, కానీ మనకు ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఆ ప్రాసెస్ తెలియక చాలామంది కనెక్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళ కోసం అనేసి నేను ఇది చేస్తూ ఉన్నాను. దీంట్లో మీస్యూస్ అనేది ఒక బ్రౌజర్ ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ ఆర్ చేసుకునేది, ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తారు. లేదంటే కివీ బ్రౌజర్ అనేది యూజ్ చేస్తారు. ఓల్డ్ వర్షన్ నా మొబైల్ కాబట్టి నేను కివీ బ్రౌజర్ని యూజ్ చేస్తూ ఉన్నాను. కాకుంటే దాంట్లో ఇది మాన్యువల్ వెరిఫికేషన్ అనేది అది అవ్వట్లేదు. నాకు క్యాప్చా అనేది రావట్లేదు. రీలోడ్ అవుతానే ఉంది, కానీ మనకు క్యాప్చా అనేది రావట్లేదు. కానీ నేను వేరే బ్రౌజర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లో నేను అది ఎలా చేయాలని చెప్తాను. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మన డెవలపర్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసుకోవాలి. దీన్ని కూడా ఎక్కువసేపు ఆన్ చేసుకోవద్దండి. సెట్టింగ్స్లో ఇది నాది ఓల్డ్ మోడల్ కాబట్టి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. ఎక్కడ ఉందో నేను డెవలపర్ ఆప్షన్ చూసుకున్నాను. దీంట్లో ఇది వివో మొబైల్లో నేను చూస్తూ ఉన్నాను. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద చూడండి, కింద డెవలపర్ ఆప్షన్స్ అని ఉంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ పైన చూడండి, డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అని ఉంది చూడండి. ఇక్కడ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది, ఇది ఓకే చేయండి. ఎందుకంటే ఎక్కువ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోకూడదు మనము. దీంట్లో ఏం చేయాలంటే, ఇక్కడ విడ్త్ అని ఉంటుంది. ఇక్కడ ప్రతి మొబైల్కి గాను ఇదే సైజే ఉంటుంది. మళ్ళీ మనం మార్చుకోవాలి. ఇది తప్పకుండా మార్చుకోండి. లేకుంటే ఎందుకంటే సైజ్ అనేది మనం స్క్రీన్ విడ్త్ సైజ్ అనేది తక్కువ చేస్తున్నామన్నమాట. అక్షరాలు మనకు ఇప్పటి నుంచి చిన్న కనబడతాయి. 600 సెట్ చేసుకోండి. దీన్ని 600 సెట్ చేసిన తర్వాత చూడండి స్మాల్ అయిపోయింది. తర్వాత దీన్ని ఏం చేయాలంటే, డెవలపర్ ఆప్షన్ పైన ఉంది కదా, ఇది ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మన మొబైల్ హ్యాక్ కావడము, వైరస్ రావడం అలాంటివి జరుగుతుంది. మనము వేరే వెబ్సైట్లో అవి ఓపెన్ చేసి ఉంటాం కదా, మనం దీంట్లో ఈ డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ చేయగానే వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోతుంది. మన డాటా అంతా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఆన్ చేసేసుకొని మళ్ళీ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీంట్లోకి రావాలి. దీంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇది చిన్నగా అయింది కదా సైజు, ఆటోమేటిక్గా అదే చిన్నగా అయిపోతుంది. మొత్తం అక్షరాలన్నీ చిన్నగా అయిపోతాయి. తర్వాత మనము దీన్ని ల్యాండ్స్కేప్ మోడ్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. దీన్ని ఇలాగ మార్చుకోండి. అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. అప్పుడైతే మనము ఇలా అడ్డంగా పెట్టంగానే మనకి ఏమొచ్చేదంటే వాలెట్ కనెక్ట్ ఆప్షన్ అవన్నీ వచ్చేవి. కానీ ఇప్పుడు అలాగ లేదు. దీంట్లో డాష్ బోర్డ్లో కాకుండా మనము ఇక్కడ ఎర్నింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఎర్నింగ్ అని చూపిస్తూ ఉంది చూడండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు వాలెట్ కనెక్షన్ ఆప్షన్ అనేది అన్ని జీమెయిల్ వెరిఫికేషన్ అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ వాలెట్ చూడండి, కనెక్ట్ యువర్ వాలెట్ అని ఉంది చూడండి. నేను అక్కడ టచ్ చేయగానే నాకు ఇక్కడ ఎంటర్ సోలానా అడ్రస్ చూడండి, ఇక్కడ క్యాప్షా అనేది లోడ్ అవుతుంది కదా. ఇది ఈ ఇష్యూ ఉండే అనమాట నాకు ఆ బ్రౌజర్లో, ఇది కివీ బ్రౌజర్లో. కాబట్టి నేను వేరే బ్రౌజర్ నుంచి చేస్తూ ఉన్నాను.
దీంట్లో ఈ క్యాప్షన్ వెరిఫై చేసేసుకొని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ సోలానా అడ్రస్ వేసుకోవాలి. సోలానా అడ్రస్ ఎందులో నుంచి వేసుకోవాలంటే మనకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేను ఫాంటమ్ వాలెట్ అని ఇంతకుముందుకు అది గ్రాచ్ చేసినప్పుడు చెప్పాను కదా, నేను అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే సోలానా సపోర్ట్ చేసేది ఏ బ్రౌజర్ అయినా చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా బిట్గెట్ కూడా సోలానా అనేది సపోర్ట్ చేస్తూ ఉంది. కాకుంటే నేనైతే ఫాంటంలోనేదే రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో సోలానాకి సంబంధించింది దాన్నే ఇస్తాను. ఎందుకంటే నేను ఫాంటమ్ ఇంత ముందుకు యూజ్ చేశాను కాబట్టి గ్రాస్లో కూడా ఇది కొంచెం నాకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సోలానా కోసం ఇది సపరేట్గా క్రియేట్ చేయబడి ఉంది కాబట్టి సోలానా దీన్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి నేను దీంట్లో నుంచే నేను రిసీవింగ్ అడ్రస్, డిపాజిట్ అడ్రస్ తీసుకోబోతున్నాను. చూడండి ఇక్కడ రిసీవ్ అని ఉంది. నాది 3G నెట్వర్క్ కాబట్టి కొంచెం స్లో వస్తూ ఉంది. BSNL 3G నాది. లోడింగ్ ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ నేను సోలానా పైన ఉంది చూడండి, ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది సైడ్కి, దాన్ని టచ్ చేసుకొని కాపీ చేసేసుకుంటున్నాను. అప్పుడు ఈ ప్రాసెస్ అనేది వేరే ఉండే, ఇప్పుడు వేరే రకంగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ అడ్రస్ ఒకటే ఎంటర్ చేయమని చెప్తా ఉన్నాడు. అప్పుడు వేరే ఉంటుండే, వెరిఫికేషన్ చేయడము, అది వ్యాలెట్ ఆటోమేటిక్గా ఓపెన్ చేయడము, అవి వేరే వేరే ఆప్షన్ వస్తుండే. ఇప్పుడు ఏం అలా లేకుండా ఇలా ఇచ్చినాడు అనమాట ఆప్షన్ వాడు. తర్వాత క్యాప్చా వెరిఫై అనేది అవుతలేదు, చూద్దాం ఒకసారి కన్ఫర్మ్ చేసి అయితే చూద్దాం. క్యాప్చా అవ్వట్లేదని చెప్తా ఉంది. దీంట్లో కూడా ఇదే సమస్య వచ్చింది, చూద్దాం. మేబీ నా నెట్వర్క్ సరిగా లేని వల్ల ఏమన్నా ఈ ఇష్యూ వస్తుందేమో, నాకు కూడా తెలియదు. మీ దగ్గర 5G 4G ఉండొచ్చు, మీకైతే తొందరగా అయిపోవచ్చు. నాకైతే ఈ సమస్య వస్తుంది చాలా కాలంగా, దాదాపు 6-7 రోజుల నుంచి నేను ఈ సమస్య ఫేస్ చేస్తూ ఉన్నాను. వేరే బ్రౌజర్లో ట్రై చేస్తూ ఉన్నా కానీ దీంట్లో కూడా క్యాప్చా అనేది వెరిఫై అవ్వట్లేదు ఎందుకో. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వాలెట్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు చెప్పాను కదా. తర్వాత వాలెట్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది చూడండి. ఇక్కడ కన్ఫర్మ్ టచ్ చేసిన తర్వాత మనకి జీమెయిల్కి ఏమన్నా వెరిఫికేషన్ కోడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఏ వాలెట్ అయితే మనం కనెక్ట్ చేసినామో ఆ వాలెట్కి సిగ్నేచర్ సంబంధించిన సిగ్న్ అనే ఒకటి ఆప్షన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ ఏదైనా నోటిఫికేషన్ అన్నా వెళ్ళొచ్చు. ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో వెరిఫై చేయండి. లేదంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ జీమెయిలే వెరిఫై అవ్వచ్చు అని అనుకుంటున్నాను, OTP రావచ్చు. లేదంటే కన్ఫర్మ్ నొక్కంగానే ఆటోమేటిక్గా వెరిఫై అన్న ఇట్లా గ్రీన్ టిక్ అన్న పడవచ్చు. మీరైతే దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుందని నేను చెప్తా ఉన్నాను. నా దాంట్లో నాకైతే ఇప్పుడు చూశారు కదా, ఈ రీక్యాప్చా అనేది అదే ఆప్షన్ వస్తూనే ఉంది. దాదాపుగా నేను 4-5 months నుంచి మైనింగ్ చేసి వేస్ట్ అయిపోయింది. నేను దీన్ని ఈ ఎయిర్ డ్రాప్ అనేది తీసుకోలేకపోతా ఉన్నాను. ఎందుకంటే వాలెట్ ఎవరైతే కనెక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎయిర్ డ్రాప్ వస్తుంది, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కనెక్ట్ చేసుకోండి ఈ నోట్ ప్లే. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కింద ఇచ్చా ఉంటాను, నా ఛానల్లో జాయిన్ అవ్వండి. నా గ్రూప్ కూడా ఉంటుంది, మీరు కామెంట్ చేయగానే నా గ్రూప్లో కూడా ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.